సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జహీరాబాద్ డిడిఎస్ దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 25వ పాత పంటల జాతరలో ఆనాటి పాత పంటలు కనుమరుగవుతున్న నేపథ్యంలో చిరుధాన్యాలు పండిస్తూ ప్రదర్శిస్తూ వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి చిరుధాన్యాలే అందరూ తినాలంటూ కరోనా మహమ్మారి లాంటి వ్యాధుల నివారణకు జీవామృతంలా పనిచేస్తుందని అన్నారు. ఈ జాతరలో 80 రకాల పంటల విత్తనాలను పండిస్తూ సమాజానికి అందిస్తున్నామని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ భవిష్యత్తు తరాలకు అందిస్తామన్నారు. ప్రభుత్వం దీనికి ఇంకా తగిన సబ్సిడీల ద్వారా అందరి రైతులు సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్, జిల్లా కన్వీనర్ గౌరారం గోపాల్, కవిత్రి మొల్లా కళావేదిక ఫౌండర్ అధ్యక్షులు కేవీఎం వెంకట్, హరివిల్లు వ్యవస్థాపకులు మురారి తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల ఇవి అమ్ముతారా? లేదు సార్, ఓన్లీ డిస్ప్లే డిస్ప్లే. ఇవి మన సంఘం షాప్ ఉంటుంది, కాకపోతే మనకు మే జూన్లో అవైలబుల్ ఉంటుంది, ఇప్పుడు దొరకవు. అందరికి సంబంధించింది, భూమికి 80 రకాల పంటలు మిషన్ కూడా వచ్చింది. ఒక ఫోటో అయితే ఒక ఫోటో ఈ విధంగా ఈ యొక్క జాతరను ఆ పనులన్నింటినీ ముందుకు తీసుకుపోవాలని ఈ యొక్క జాతర అంటే ఇప్పుడు ఈ జాతరలో ఏమేమి నడుస్తాయి అని అంటే చాలా మంది ఉన్నారు. అందులో ఎక్కువ రకాల పంటలు పండించేటోళ్ళు కొంతమంది ఉన్నారు. మంగళం సత్య శివమంగళం, సత్య శివమంగళం. సత్య శివమంగళం, జయ మంగళం, సత్య శివమంగళం. దక్కన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాత పంటల జాతరకు తాండూరు నుంచి రావడం జరిగింది. ఉపాధ్యాయులుగా మేము మిత్రులందరితో కలిసి వచ్చాము. ఇక్కడ చూసిన పాత పంటలు చాలా సంతృప్తికరంగా ఉంది. ఇవి సనాతన పూర్వకాలం నుంచి వచ్చినటువంటి పంటలు, చాలా ఉపయోగకరం. దీన్ని గ్రామీణ ప్రాంతం నుంచి భారతదేశంలో అత్యున్నత విద్యావంతుల వరకు చేరాలి. చేరడంలో కనుమరుగైపోతున్న పాత పంటలు ఈరోజు దక్కన్ సొసైటీ వాళ్ళు జనాలకు పరిచయం చేయడం చాలా సంతోషకరం ఉంది. మేము ఉపాధ్యాయులకు కూడా ఇటువంటి సేంద్రియాలతో ఏర్పాటు చేసినటువంటి పాత పంటలను విద్యార్థులకు అవగాహన కల్పించడంలో ముందుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జైరాబాద్ ఆధ్వర్యం లోపల పాత పంటల జాతర కొనసాగుతుంది. ముఖ్యంగా గత మేము 10-12 సంవత్సరాల నుండి వస్తున్నాము. ముఖ్యంగా అప్పట్లో ఫౌండర్గా చేసినటువంటి సతీష్ సార్ యొక్క సహకారంతో ఇక్కడ మహిళలందరూ కూడా ఇచ్చేసి తర్వాత వాళ్ళు సజ్జలు, కొర్రలు, వామలు ఇవన్నీ కూడా మిల్లెట్స్ అన్నిటిని కూడా పండించి ప్రపంచానికి అందిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళని అభినందించాలి. సంక్రాంతి అంటే నిజంగా ఎక్కడనో కోడి పందాలు ఇవి కాదు. అసలు సిసలు ఏంటంటే ఈ విత్తనాలనే ఒక దేవునిగా ఆరాధిస్తే తర్వాత ఈ యొక్క డిడిఎస్ వాళ్ళు ముఖ్యంగా 40 రోజుల పాటు జరిగేటటువంటి యొక్క పాత పంటల జాతరని మొత్తం ఊరూరు బండ్లు తిప్పుతూ తర్వాత వారికి రైతులకు అవగాహన తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయులంతా కూడా వికారాబాద్, తాండూరు నుంచి తదితర ప్రాంతాల నుండి రావడం జరిగింది. ముఖ్యంగా మనము ప్రభుత్వం కూడా కోరుకుంటుంది ఏంటంటే ఈ 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి కూడా 2023ని ఈ యొక్క పాత పంటలు అంటే ముఖ్యంగా మిల్లెట్ ఇయర్గా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ చాలామంది శాస్త్రవేత్తలు, సైంటిస్టులు తర్వాత ఈ భావి తరాలకు మనం మంచి ఆహారాన్ని అందించాలంటే మిల్లెట్స్ని
ప్రోత్సహించాలి, ఇలాంటి రైతులను ప్రోత్సహించాలి. కాబట్టి మనం ఒకటే ఏంటంటే ఈ రోజుల్లో కేవలము ఇక వరి పండించడమే కాదు, లేకపోతే పత్తి పండించడం కాదు, ముఖ్యంగా ఈరోజు వర్షాధార పంటలు నిజంగా చెప్పాలంటే ఇవి ఒక పంట నష్టపోయినా మరొక పంట లాభపడుతుంది. అంటే నిజంగా ఇక్కడ జొన్నలు వేసినామంటే సజ్జలు అంటే ఒకే నేల లోపల 20 నుంచి 25 రకాలమైనటువంటి పంటలు వేసి తర్వాత వీళ్ళు 80 రకాల విత్తనాలని ఆనాడు నుండి ఈనాటి వరకు కూడా వాళ్ళు కాపాడుతున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి DDS వాళ్ళు మహిళల్ని కూడా మనం చాలా వరకు అభినందించి వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని భవిష్యత్ తరాలకు మనము మంచి బంగారు నేలను తర్వాత మంచి ఆహారాన్ని అందించాలంటే కూడా ఖచ్చితంగా ఇలాంటి వాటిని ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మిల్లెట్ని వాడి తర్వాత రాబోయే రోజుల లోపల కూడా మనం ఇంకా ఏంటంటే ఈ యొక్క స్కూళ్ళలో కూడా ఇంకా చాలా చేరాలి. ఇలాంటి మిల్లెట్స్ ద్వారా సజ్జలు కొర్రలు వాములకు సంబంధించినటువంటి ఈ యొక్క స్నాక్స్ కూడా హాస్టల్లో కానీ రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా ఈ DDS వాళ్ళు తయారు చేసినటువంటి వాటిని కూడా అందించాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము. కాబట్టి ఈ యొక్క 25 సంవత్సరాల నుండి జాతరలో మేము కూడా భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా సంతోషం ఉంది. కాబట్టి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పెట్టకుండా మా సార్ ఉండే ఇప్పటిదాకా నడిపించడం, సార్ పోయినాక కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పటికి కూడా మేము ఈ పంటలు మరవనట్లా, మా వ్యవసాయం పోనీయనట్లా, మా పిల్లలకు తెలవాలి. ఇది మాకు ఇప్పుడు మాతోనే మునగనట్ల మా కోడళ్ళకు తెలవాలి, మా పిల్లలకు తెలవాలి. ఇది ఇంతకే మూత పడితే ఈ ముంగడి చదువుకున్న వాళ్ళకు ఈ వ్యవసాయం తెలియదు, ఈతనాలు తెలివయి. ఇంత మేము మా చిన్న పిల్లలతోని కూడా ఇంకా మేము ఊరు జాతరలు చేసి మేము ఇంతకే బంధు పెట్టకుండా మా చేనులలో ఇంత పాత పంటలు పెట్టుకొని మా ఆరోగ్యాలు కాపాడుకుంటా ఇంకా ముందుకు చేస్తున్నామని నా మనవి. ఎట్లా ఉంటుందంటే ఈ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి కొంచెం కంట్రోల్గా ఉంటుంది అన్నట్టు. తొందరగా ఈ కూర కిచిడి అట్లాంటివి తింటే తొందరగా ఆకలి వేయకుండా కొంచెం ఎక్కువసేపు వాళ్ళకి మంచిగా శక్తినిచ్చేటట్టుగా ఉంటుంది. తర్వాత షుగరే కానీ బీపీ కానీ లేకుంటే ఈ కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా ఈ కూర బియ్యం అవి తింటున్నారు. తర్వాత పిల్లలకి రక్తహీనత, చాలామంది పిల్లలకి ఇప్పుడు రక్తహీనత ఉంటుంది. వాళ్ళకు రాగి లడ్డు తయారు చేస్తాం అన్నట్టు. రాగి లడ్డు, రాగి అంబలి, సజ్జ రొట్టె ఇట్లాంటి పిల్లలకు పెడితే కూడా మంచిగా ఉంటుంది. అయితే ఇవన్నీ మీకు కావాలి అని అనుకుంటే మన జహీరాబాద్లో కేపెక్ని హోటల్ ఉన్నదన్నమాట. ఏదైనా మీకు అక్కడ అన్నీ దొరుకుతాయి. ఉదయం నుంచే రాత్రి వరకు, ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9:30 వరకు కేపెక్ని హోటల్ రెస్టారెంట్ నడుస్తుంటుంది. అందులో మొత్తం బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు మేము మొత్తం మిల్లెట్స్ తోటే తయారు చేస్తాం. ఇడ్లీ, దోశ, పూరి, మళ్ళీ జొన్న పొంగలు, కొర్ర కిచిడి, పాయసం ఇట్లాంటివన్నీ కూడా బ్రేక్ఫాస్ట్లో ఉంటాయి. లంచ్లో 3 రకాల రొట్టెలు ఉంటాయి. తర్వాత కిచిడి ఉంటుంది, పాయసం ఉంటుంది, జొన్న పొంగల్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. నైట్ కావాలన్న వాళ్ళకు మళ్ళీ ఎవ్వ పుల్కా కూడా తయారు చేసి ఇస్తాం. రొట్టెనే కాకుంటే రాత్రి నైట్ ఫుడ్ కావాలనుకుంటే కూడా పుల్కా అట్లాంటివి తయారు చేసి ఇస్తాం అన్నట్టు. మీకు ఏదైనా కావాలంటే కేపెక్ని హోటల్కి వచ్చేసి తీసుకోవచ్చు. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ జైరాబాద్ వారి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుండి పాత పంటల జాతరను కొనసాగిస్తూ ఉన్నారు. నేడు జైరాబాదు ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి వడ్డీ అనేటువంటి గ్రామంలో ఈరోజు ఈ యొక్క జాతరను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ యొక్క పాత పంటల జాతరకు ఈ దక్కన్ సొసైటీ వారు అనేక గ్రామాలలో వారి యొక్క మహిళల సహకారంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు అవగాహన కల్పించి ఈ పాత పంటలను పండించడం, అందులో తైదలు, కొర్రలు, సామలు, మరి ఆరకలు, అదేవిధంగా ఉలువలు లాంటి వస్తువులను, పదార్థాలను తయారు చేసి ఆ పంటల ద్వారా వచ్చినటువంటి పదార్థాల చేత భవిష్యత్ తరాలకు ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో 25 సంవత్సరాలు కొనసాగిస్తున్నటువంటి జాతరలో గత 3 సంవత్సరాల నుండి మేము ఉపాధ్యాయులుగా వస్తున్నాం. మరి ఇక్కడ వెంకన్న గత 10 సంవత్సరాల నుండి కూడా ఈ జాతరను సందర్శిస్తూ ఉన్నాడు. ఈ యొక్క జాతర అనేది ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులకు అవగాహన కల్పిస్తూ ఈ యొక్క పాత పంటల జాతర ఇది కేవలం జాతరలా కాకుండా ప్రతి పల్లెలో ఉండేటటువంటి ప్రతి రైతు కూడా తన పొలంలో మరి ఈ యొక్క పంటలను పండించాలి, భవిష్యత్ తరాలకు మంచి ఆహారాన్ని అందించాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ జాతర కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క దక్కన్ సొసైటీ వారి యొక్క సహకారంతో వాళ్ళు చేపడుతున్నటువంటి ప్రచార కార్యక్రమంలో కానీ, రైతులకు అవగాహన కల్పిస్తున్నటువంటి కార్యక్రమాల్లో కానీ, భారతదేశంలో ఈ యొక్క పాత పంటలను ఏ విధంగా అయితే పండిస్తున్నామో అటువంటి ఆచారాన్ని, అటువంటి పంటలు పండించాలన్నటువంటి ఒక వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు తీసుకుపోవడం చాలా గర్వించదగ్గ విషయం. వీళ్ళు పండించినటువంటి పాత పంటల యొక్క జాతర యొక్క వివరాలను ఐక్యరాజ్య సమితి గమనించి మన గత సంవత్సరం ఐక్యరాజ్య సమితి కూడా మన భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి పాత పంటలను మనము పండించాలన్నటువంటి దృఢ సంకల్పంతో ఆ సంవత్సరాన్ని పాత పంటల సంవత్సరంగా పేర్కొనడం జరిగింది.